నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి తీరంలో ఘనంగా శివరాత్రి మహోత్సవ వేడుకలు. పలుచోట్ల ఆలయాల్లో స్వామివారికి విశేష పూజలు, ప్రసాదాల పంపిణీ. జిల్లా అభివృద్ధికి 10,000 కోట్లు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించాలి. సిపిఐ నేత తాటిపాక మధు. మార్చి 5, 6, 7 తేదీల్లో సిపిఐ జిల్లా వర్క్షాప్. ఘనంగా ప్రపంచ టైలర్స్ దినోత్సవం. 50 ఏళ్లు దాటిన టైలర్లకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఫీల్డ్ ఆపరేటర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్. ఓఎన్జీసీ కార్యాలయం వద్ద నిరసన. మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ను కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ను కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు ఘన స్వాగతం లభించింది. ఉన్నతాధికారులు సముచిత రీతిలో స్వాగతం పలికారు. ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు వివరించారు. హాస్పిటల్లో పలు వార్డులను స్వయంగా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలిస్తూ పేషెంట్ల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. There is not the rank basis, they will allow to all other based on the rank. We have to select, sir. She's on home microtherapy. She came with working with చూస్తున్నారు. సమాచార శాఖలో డిపిఆర్ఓగా సుదీర్ఘకాలం విశేష సేవలు అందించి పదవీ విరమణ చేసిన కాసయ్యకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వానికి సమాచార సాధనాలకు మధ్య వారధిగా నిలిచి ప్రజలకు సత్వర సమాచారం అందించడంలో కీలక భూమిక పోషించి అందరి మన్ననలు అందుకున్న ఐకా కాసయ్య అభినందనీయులని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, డిఆర్ఓ టి సీతారామూర్తి తదితరులు పేర్కొన్నారు. విశ్రాంతి జీవనం నిండు నూరేళ్లు ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. కాసయ్య పదవీ విరమణ సందర్భంగా స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనంద కళాకేంద్రంలో సర్వరాయ కళామందిరంలో సమాచార శాఖ సిబ్బంది శుక్రవారం అభినందన వీడ్కోలు సభ నిర్వహించారు. కలెక్టర్ పి ప్రశాంతి కాసయ్య దంపతులను క్యాంపు కార్యాలయంలో అభినందనలు తెలియజేస్తూ సన్మానించారు. విధి నిర్వహణలో కాసయ్య చేసిన సేవలు అభినందనీయమని ప్రశంసించారు. జిల్లా యంత్రాంగానికి, ప్రాంతీయ వర్గానికి వారధిగా విలువైన బాధ్యతలు నిర్వహించారని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, డిఆర్ఓ టి సీతారామూర్తి పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుడుపూడి పార్థసారథి, గౌరవ అధ్యక్షుడు మండేలా శ్రీరామ్మూర్తి, పాత్రికేయులు విఎస్ఎస్ కృష్ణకుమార్, కెవి శైలేంద్ర, జిల్లా పౌర సమాచారాధికారి సిహెచ్ శ్రీనివాసు, డివిజనల్ పిఆర్ఓలు లక్ష్మణాచార్యులు, కుటుంబ సభ్యులు తదితరులు మాట్లాడుతూ విధి నిర్వహణలో కాసయ్యతో గల అనుబంధాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా కాసయ్య దంపతులను ఘనంగా సన్మానించి జ్ఞాపిక, సన్మాన పత్రం అందజేశారు. పలువురు పాత్రికేయులు, సమాచార శాఖ ఉద్యోగులు, సిబ్బంది, బంధుమిత్రులు పూలమాలలతో ముంచెత్తారు. విశ్రాంతి డివిజనల్ పిఆర్ఓలు ఆలీ, సాయిబాబా, అమలాపురం డివిజనల్ పిఆర్ఓ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డిపిఆర్ఓ కాసయ్యకు పదవీ విరమణ సందర్భంగా ఆయనకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, బీసీఎన్ సిసిసి ఛానల్ యాజమాన్యం, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. విశ్రాంతి జీవనం నిండు నూరేళ్లు ఆనందంగా గడపాలని ఆకాంక్షిస్తూ కాసయ్య దంపతులకు అభినందనలు తెలియజేస్తున్నారు. కొత్త జిల్లాల అభివృద్ధి వేగవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అన్నారు. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత జిల్లా అభివృద్ధి కుంటుపడిందని, ఈ జిల్లాలో పరిశ్రమలు లేక ఉపాధి కోల్పోయిన యువత ఇతర రాష్ట్రాలకు ఉపాధి కోసం వలస వెళ్తున్నారని, కూటమి ప్రభుత్వం వెంటనే అభివృద్ధి కోసం 10,000 కోట్లు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు. స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్ సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మధు మాట్లాడుతూ, గత 3 నెలల క్రితం సిపిఐ జిల్లా కమిటీ తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని జిల్లా మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, ఎమ్మెల్యేలకు ఉత్తరాలు రాయడం జరిగిందని మధు పేర్కొన్నారు. ఈ బడ్జెట్లో కూడా నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నట్లుగా వివరించారు. గోదావరి తీరంలో ఉన్న రాజమండ్రిని టూరిజం హబ్గా అభివృద్ధి చేయాలని, ఇక్కడ అన్ని అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాజమండ్రిలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, చాలామంది ఉపాధి లేక యువకులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని వివరించారు.
32 మంది విద్యార్థి యువకుల బలిదానాల త్యాగాలతో విశాఖ ఉక్కు కర్మాగారం స్థాపించబడిందని వివరించారు. 2 లక్షల కోట్ల ఆశను తగలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. విశాఖ ఉక్కుకు నామమాత్రం బడ్జెట్ కేటాయించి తాత్కాలిక ఉపశమనం తప్ప ప్రైవేటీకరణ కాకుండా ఆపడానికి మోడీ ప్రభుత్వం కృషి చేయలేదని విమర్శించారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి గనులు కేటాయించకుండా అప్పుల్లోకి తీసుకుపోయి ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ కూటమి నాయకులు విశాఖ గేటు వద్దకు వచ్చి కార్మికులకు భరోసా కల్పించాలన్నారు. మార్చి 14న వామపక్ష పార్టీలతో కలిసి విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా వివరించారు. మార్చి 23 సర్దార్ భగత్ సింగ్ వర్ధంతి నుంచి ఏప్రిల్ 14వ తేదీ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వరకు సిపిఐ జాతీయ కార్యవర్గం తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లాలో ప్రచార జాత చేపడుతున్నట్లుగా వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు, జట్ల సంఘం కార్యదర్శి సప్పారమణ, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు చింతలపూడి సునీల్, కె శ్రీనివాస్, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం అవుతుంది. కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరి ఇప్పటికీ అద్దె అంటే ఎవరో బిల్డింగ్లో జిల్లా పరిపాలన యంత్రాంగం ఉంటుంది. ఇంకా సొంత భవనాలు ఇంకా కట్టుకోలేదు. అదేవిధంగా జిల్లా అభివృద్ధి కూడా నిధులు లేని పరిస్థితి ఉంది. అందుకని ఈ రాష్ట్ర బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలు తూర్పుగోదావరి జిల్లా సమగ్ర అభివృద్ధికి కేటాయించాలని నేను లెటర్ కూడా రాయడం జరిగింది. ఈ బడ్జెట్లో మరి జిల్లాల వారు ఏం చూస్తారో చూడాలి. రాజమండ్రి నటరాజపేటంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నృత్యం, యజ్ఞనర్తనం పునఃసృష్టి చేసి నగరానికి అంతర్జాతీయ ఖ్యాతిని అందించిన విఖ్యాత నాట్య పండితులు డాక్టర్ సప్పా దుర్గా ప్రసాద్ ఆచార్యత్వంలో 42వ మహాశివరాత్రి నృత్యోత్సవం నటరాజపేటలో ఆగమశాస్త్ర అనుసారంగా నిర్వహించారు. త్రివేణి సంగమ జలాలతో నటరాజేశ్వర లింగార్చన, అభిషేకాలు చేశారు. అర్ధ శతాధిక నర్తకీమణులు నటరాజ నృత్యార్చన చేశారు. డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రోటరీ డిస్ట్రిక్ట్ మాజీ అసిస్టెంట్ గవర్నర్ చావల్ రాజేశ్వరరావు, రోటరీ డైరెక్టర్ కరటూరు శ్రీనివాసరావు, డి శ్రీనివాస్, రాజేష్ ఖన్నా తదితర పుర ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. కార్యక్రమంలో భాగంగా నాట్యాచార్యులు సప్పా దుర్గా ప్రసాద్ను సత్కరించారు. ఇవాళ నటరాజపీఠంలో సుమారు 58 మంది పిల్లలు ఇవాళ నృత్య ఆరాధన చేశారు. సదాశివుణ్ణి, నటరాజస్వామిని నృత్యంతో అర్చన చేశారు. ఇది దేవుడు నాకు కూడా నీకే ఒక దేవాలయం ఉంది, నువ్వు మళ్ళీ ఇంకొక దేవాలయానికి వెళ్ళి చేయించడం ఏంట్రా అని ఒక సూచన చేసాడేమో అని భావిస్తూ ఇవాళ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతున్నాం. ఫీల్డ్ ఆపరేటర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఓఎన్జీసీ గేటు వద్ద ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేశారు. ఓఎన్జీసీ యాజమాన్యం ఫీల్డ్ ఆపరేటర్ల శ్రమను దోచుకుంటుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ విమర్శించారు. ఫీల్డ్ ఆపరేటర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఓఎన్జీసీ గేటు వద్ద ఉద్యోగులు శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొని టి అరుణ్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల్లో నవరత్నాలుగా పేరుగాంచిన సంస్థల్లో ఓఎన్జీసీ ఒకటే అని గుర్తు చేశారు. ఇటువంటి సంస్థల్లో ఆయిల్ నిక్షేపాలు వెలికితీసే కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఉద్యోగులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని అన్నారు. కాంట్రాక్టు పద్ధతుల్లో పనిచేస్తున్న కార్మికులు తమను పర్మినెంట్ చేయాలని ఆందోళన చేశారని అన్నారు. ఈ నేపథ్యంలో 4 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ విధానాన్ని తీసుకొచ్చి ఉద్యోగ భద్రతను దూరం చేశారని మండిపడ్డారు. గత 15 రోజులుగా
పని ప్రదేశాల్లో ఆందోళనలు చేస్తున్న యాజమాన్యం స్పందించలేదని, ఈ నేపథ్యంలో రాజమండ్రిలోని ఓఎన్జీసీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్నామని తెలిపారు. తక్షణమే సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. ఈ రోజు తీర్మానంలో అందరి సమక్షంలో ఓఎన్జీసీ యాజమాన్యం వారికి సమ్మె నోటీసు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ధర్నాకు వి శ్రీనివాసరావు, ఎస్ చంద్రమౌళి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు డిఎస్ఆర్వి సుబ్రహ్మణ్యం, ఎస్కే అహ్మద్ అలీషా, ఎస్టీ నాయుడు, జి చంద్రశేఖర్, గంగాచలం, బి జయరాజు, రామకృష్ణయ్య, జి రాఘవేంద్రరావు, సిఐటియు నాయకులు బి పవన్, బి పూర్ణిమరాజు, కర్రి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే గత 15 రోజులుగా ఫీల్డ్ లో ఉన్నటువంటి రిగ్ సెంటర్స్ లో వాళ్ళు నినాదాలు చేశారు, ప్లకార్డులు పట్టుకున్నారు, ఒక రోజు క్యాంటీన్ బాయ్కట్ చేశారు, ఈ రోజు ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నారు. దాంతో పాటు వాళ్ళు నిర్ణయం చేసుకుంది యాజమాన్యం స్పందించకపోతే ఈ రోజు ధర్నా తర్వాత యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చి 14 రోజుల తర్వాత అవసరమైతే సమ్మెలోకి దిగడానికి ఫీల్డ్ ఆపరేటర్లు మొత్తం నిర్ణయం చేసుకున్నారు. ఆ రకంగా వాళ్ళు కార్యాచరణ చేపడుతున్నారు. ఓఎన్జీసీలో ఫీల్డ్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నాము. మాకు 2015 నుండి వేజ్ రివిజన్ జరగట్లేదండి, పెండింగ్ లో ఉండిపోయింది. ఆ సమస్య మీద మేనేజ్మెంట్ వారికి లెటర్లు ఇస్తూనే ఉన్నాము, వాళ్ళు ఏమీ స్పందన లేదు. అందుకని మేము ఒక జేఏసీగా ఏర్పడి ఈరోజు ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చాము. మేము స్కిల్డ్ కేటగిరీలో అర్హులైన వాళ్ళని కూడా సెమీ స్కిల్డ్గానే కొనసాగిస్తున్నారు. ఓపీడీ ఎలిమెంట్స్ కూడా మాకు ఇవ్వట్లేదు, 1000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. రాజమండ్రిలో మనీ టైలర్స్ ఆధ్వర్యంలో ప్రపంచ టైలర్స్ దినోత్సవం ఘనంగా జరిగింది. ప్రపంచ టైలర్స్ దినోత్సవం సందర్భంగా మనీ టైలర్స్ సారథ్యంలో శాసనమెట్ట సాయిరాం ఫంక్షన్ హాల్లో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బాబు టైలర్స్ బాలు, మనీ టైలర్స్ పోలమూరు వెంకట్రావు, రవి టైలర్స్ రంగా టైలర్స్, ప్రిన్స్ టైలర్స్ నాగేశ్వరరావు, ఫణి టైలర్స్, ముంబై టైలర్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ 50 సంవత్సరాలు దాటిన టైలర్లందరూ కూడా కంటి వ్యాధులతో బాధపడుతున్నారని, వారికి ఉచిత వైద్యం, పెన్షను అందించాలని కోరారు. టైలరింగ్ షాపుకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని కోరారు. 15 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న టైలర్స్ కోఆపరేటివ్ సొసైటీకి చైర్మన్ను నిర్మించాలని కోరారు. 60 సంవత్సరాలు కాకుండా 50 సంవత్సరాలకు పెన్షన్ ఇప్పించమని, అలాగే ఆరోగ్యరీత్యా ఎటువంటి వైద్యాన్నన్నా సరే అందేలాగా మాకు ఒక హెల్త్ కార్డు ఇప్పించమని ఆ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. తర్వాత ప్రభుత్వాలు అన్నీ కూడా కొంతమంది సోదరులకి 200 యూనిట్లు ఫ్రీగా ఇప్పించారు. ఆ విధంగానే మాకు కూడా ఇప్పించమని ఆ ప్రభుత్వాన్ని మనసారా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం, కోరుకుంటున్నాం. రాజమండ్రి క్వారీ సెంటర్ శ్రీ కళ్యాణిదేవి సమేత శ్రీ సోమలింగేశ్వర స్వామి ఆలయంలో సాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు. స్థానిక క్వారీ సెంటర్ కళ్యాణీదేవి సమేత సోమలింగేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం ప్రత్యేక పూజలు జరిగాయి. సుమారు 10,000 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు అయ్యలూరు సుభాష్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మేడపాటి అమ్మిరెడ్డి బాబా పర్యవేక్షణలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈరోజు చివరి రోజు సందర్భంగా స్వామివారికి కూడా ఇవాళ విశేషంగా అభిషేకాలు జరిగి అనంతరం 10,000 మందికి ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టుగా ఈ సంవత్సరం కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ఆలయ వంశపారంపర్య ధర్మకర్త శ్రీ మేడపాటి అమ్మిరెడ్డి గారు బాబా గారి ఆధ్వర్యంలో ఆ యొక్క పూజా కార్యక్రమాలు, ఈ అన్నదాన కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి.
పిఠాపురం ఇందిరానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై అపరిచితులు దాడి చేసి కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. పిఠాపురం పట్టణం ఇందిరానగర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఒక అగంతకుడు దాడికి పాల్పడ్డాడు. శుక్రవారం తెల్లవారుజామున రాయిని ఉపయోగించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అద్దాలని పగలగొట్టాడు. ఈ దాడిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కిటికీ అద్దాలని ధ్వంసమయ్యాయి. అయితే ఎవరికి ఎటువంటి అపాయం జరగలేదు. ఈ దాడికి పాల్పడింది స్థానికంగా ఉన్న వ్యక్తి అని చెప్తూ వస్తున్నారు. ఈ ఘటనపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ జయరాం పిఠాపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వెలుగుబందలో ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా దర్జీల సమావేశం నిర్వహించారు. లక్ష్మీ గణపతి దర్జీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ టైలర్స్ డే పురస్కరించుకుని ఈరోజు వెలుగుబందలో వద్దగల తోటలో దర్జీల సమావేశం అయింది. ముందుగా కుట్టు మిషన్ పితామహుడు విలియంకు ఘన నివాళులర్పించి అనంతరం కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ బట్లంకి ప్రకాష్ విచ్చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రభుత్వం వారు జీవనోపాధి కల్పించలేని నిరుపేద మధ్యతరగతి కుటుంబాల యువకులకు స్వయం ఉపాధిగా దర్జీ వృత్తిని ఆధారంగా పెంచుకొని జీవించున్నారని, సదరు దర్జీ వృత్తిలో 75% మంది వరకు ఆర్థికంగా అభివృద్ధి చెందలేకపోతున్నారు. బాగా అభివృద్ధి చెందిన దర్జీలు వారి వద్ద పనిచేసే వారే ఎక్కువగా ఉన్నారని, దర్జీ అంటే ఇంటి వద్ద కుట్టుకునే మహిళలు కూడా. ఇది కాక ఎంబ్రాయిడరీ వంటి ఆధునిక యంత్రాల వలన, పెట్టుబడిదారుల పోటీ వలన, రెడీమేడ్ వ్యాపారాల వలన కూడా దర్జీలు ఆర్థికంగా ఎదుగుదల లేదని అన్నారు. కేరళ, తమిళనాడు, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మాదిరిగా ఏపీ దర్జీల సంక్షేమ సంఘం కొరకు దర్జీల ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని అన్నారు. సెక్రటరీ గుదే కోటేశ్వరరావు మాట్లాడుతూ దర్జీల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. 50 సంవత్సరాలు దాటిన దర్జీలకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, దర్జీలకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని, టైలర్స్ డేని జాతీయ దర్జీల కార్మిక దినోత్సవంగా అధికారికంగా ప్రకటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తాడిచెర్ల ప్రసాదరావు, ట్రెజరర్ అర్జీ ఉమామహేశ్వరరావు, సభ్యుడు పి సత్యబాబు, ఎస్ సూరిబాబు, సిహెచ్ నాయుడు, టి బాబ్జీ, ఎస్ పద్మ, ఎం అరుణ, సిహెచ్ నాగమణి, ఎం పద్మావతి, వి నాగమణి, ఆర్ రమణమ్మ, ఎం మంగాదేవి, కె వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పెద్ద పెద్ద వ్యక్తులందరూ కూడా మనకి ఎప్పుడూ కూడా మరి మన యూనియన్కి వచ్చి మరి మనకి ఎన్నో హామీలు ఇచ్చారు. అదేవిధంగా ఆదిరెడ్డి అప్పారావు గారు అప్పట్లో మనకి ఒక 150 కుట్టు మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది. వాటిలో మనలో అందరూ కూడా మరి చాలామంది కూడా వినియోగించుకున్నారు. అదేవిధంగా ఇక మీద వచ్చే పథకాలన్నింటిలో కూడా మరి ముఖ్యంగా ముందుగా మన యూనియన్కే ప్రాధాన్యత ఇచ్చేటట్టు మీ అందరికీ కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అందజేసేటట్టు మరి కృషి చేస్తామని చెప్పేసి షాపులు తీసేసి చాలా ఇబ్బందులు పడుతున్నారండి. దీనికి గాను గవర్నమెంట్ ఆదుకొని ఇది వరకు ప్రకటించడం జరిగిందండి. 200 యూనిట్ల వరకు కూడా కరెంటు ఉచితమని చెప్పేసి గత చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అండి. అదే మళ్ళీ ఈ రోజునటు అది మొదలుపెట్టి ఆర్థికంగా టైలర్స్ని ఆదుకోవాలని సభాముఖంగా రాజమండ్రిలో సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో నెలవారీ సమావేశం అశోక్ కుమార్ జైన్ అధ్యక్షతన జరిగింది. తొలుత కార్యదర్శి మహంతి లక్ష్మణరావు అతిథులను ఆహ్వానించారు. కీర్తిశేషులు మండా బాలసుందర్రావు, శ్రీమతి బండా ధనలక్ష్మి, కడియాల వెంకటరత్నం, అనమలపూడి వెంకటరత్నంకు సమావేశం సంతాపం తెలియజేసి 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సీనియర్ సిటిజన్స్ సభ్యులు చింతా బాపూజీ, కమలా దంపతులు తమ 50వ పెళ్లి రోజు ఘనంగా జరుపుకున్నారు. ఫిబ్రవరి నెలలో జన్మించిన 18 మందికి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. వారితో కేక్ కట్ చేయించి స్వీట్ ప్యాకెట్ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు జరుపుకుంటున్న వారిలో ఉప్పులూరి శేషగిరిరావు, శెట్టి నాగమణి, చాగంటి లక్ష్మీ నరసింహారావు, ఎల్లా మోహన్ రావు, బండారు శంకర్రావు, రౌతు హనుమంతరావు తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో కాసాని శంకర్రావు, బండి నరేంద్రబాబు, గడ్డం వెంకటరమణ, కాకర్ల రామకృష్ణ, జేవివి రామారావు, కెకే సంజీవరావు, ఎం పార్వతి, చప్పెటి సత్యనారాయణ తదితరులున్నారు. గంతకూర అప్పారావు వందన సమర్పణతో సమావేశం ముగిసింది. మానవ సహాయాన్ని అందించడం కానీ ఇతర యాక్టివిటీలోని మన ఆర్గనైజేషన్ బాగా పనిచేస్తుంది. అందుకు మీరు కూడా మనంతా కూడా దీన్ని పూర్తిగా సహకరించడానికి మనందరం పూనుకోవాలి. సహకరించడం అంటే మనకి ఏదైనా ఇతర యాక్టివిటీ మనకి ఉండక్కర్లేదు. ఒక నెలకు ఒకసారి ఈ మన సమావేశాలకు వచ్చి మనంతా మనం ముచ్చరించుకుంటే అదే గొప్ప పాదరింపులు.
పందిరి మార్కెట్స్ టైలర్స్ సభ్యులు ఆధ్వర్యంలో ప్రపంచ టైలర్స్ డే ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి మెయిన్ రోడ్లో పందిరివారి బిల్డింగ్లో ఉన్న పందిరి మార్కెట్ టైలర్స్ సభ్యులు శుక్రవారం టైలర్స్ డే సందర్భంగా సృష్టికర్త విలియమ్స్ చిత్రపటానికి ఘన నివాళులర్పించి అనంతరం కాతేరు గ్రామంలో ఉన్న జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 375 మంది విద్యార్థులకు కొల్లమల్లి కాసులు ఆధ్వర్యంలో పుస్తకాలు, జామెట్రీ బాక్సులు, పెన్నులు, బిస్కెట్స్ ప్యాకెట్స్, పరీక్ష అట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొల్లిమల్ల కాసులు మాట్లాడుతూ తాను 15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం టైలర్స్ డే పురస్కరించుకొని రాజమండ్రి పరిసర గ్రామాల్లో టైలర్స్ డేను పురస్కరించుకొని స్కూలు విద్యార్థులకు అవసరమైనవి పంపిణీ చేయడం జరుగుతుందని, అలాగే విద్యార్థులు కూడా తమ విద్యను అభ్యసించుకుని వారు స్థిరపడిన తర్వాత వారు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తే భావితరాల పేద విద్యార్థులకు విద్యాదాతలవుతారని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బల్లా సత్యబాబు, కామిశెట్టి శ్రీనివాస్, రాజా, విఎస్ రావు, భద్రరావు, మెయిన్ రోడ్ పందిరి మార్కెట్ టైలర్స్ సభ్యులు పాల్గొని తమ సేవలు అందించారు. రాజమండ్రి సారంగధరమెట్ట శ్రీ బాలా త్రిపుర సుందరి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. సారంగధర మెట్టపై వేంచేసి ఉన్న బాలా త్రిపుర సుందరి సమేత సారంగధర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని సందర్భంగా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. లింగోద్భవ కాలంలో గణపతి పూజ, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, స్వామివారికి పంచామృతాలతో పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ నాగేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ఎదురుగా కేబుల్ శ్రేణు ఆధ్వర్యంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమం జరిగింది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్ట్స్ కళాశాల ఎదురుగా ఉన్న కోయంబత్తూర్ ఫిల్టర్ కాఫీ కేబుల్ శ్రేణు ఆధ్వర్యంలో సహస్రదీప లింగార్చన కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. రమేష్ కుమార్, మార్లెడు త్రినాథ్, చెరుకూరి హరిచంద్ర ప్రసాద్, వేల్పూరి వీరబాబు, ఎర్రమాటి సురేష్, తండిపల్లి సత్యనారాయణ, దుర్గేష్, విశ్వనాథన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వారంలో పూజ చేసుకుంటున్నాడు. ఓం ఓం హిరణ్యాయ నమః, ఓం హిరణ్యాయ దేవాయ నమః, ఓం శర్వాయ దేవాయ నమః, ఓం ఈశానాయ దేవాయ నమః, ఓం పశుదే దేవాయ నమః. షోడశావరణ పూర్వక రాజమండ్రి జెండా పంజా రోడ్లో మాజీ రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ 62వ వర్ధంతి జరిగింది. మాజీ రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ 62వ వర్ధంతి స్థానిక జెండా పంజా రోడ్లో బెజవాడ రంగారావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. బెజవాడ రంగారావు మాట్లాడుతూ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్కు రాజమండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. దేవత సుధాకర్ మాట్లాడుతూ బాబు రాజేంద్ర ప్రసాద్ సేవల్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ తరం వాళ్ళు దాన్ని అనుసరిస్తూ స్మరించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అరవ శ్రీధర్, కోడూరు సుబ్రహ్మణ్యం, జాన్సన్ చార్లెస్, కొరగంటి గోపాలకృష్ణ, తాడి సూరిబాబు, మాదటి రవిప్రకాష్, ఛాంబర్ డైరెక్టర్ బెజవాడ వెంకట కృష్ణ దుర్గాప్రసాద్, పిల్లాడి రాజేంద్ర కుమార్, పిల్లాడి వెంకనాథ్ తదితరులు పాల్గొన్నారు. ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క 62వ
వర్ధంతి కార్యక్రమం ఇక్కడ మన బెజవాడ రంగారావు గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ రోజున ఇక్కడ విచ్చేసి అందరూ కూడా ఆయనకి నివాళులు అర్పించడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే అటువంటి మహనీయుల్ని గుర్తించుకుని మనం చేయవలసిన కార్యక్రమాల్లో మన శైలిని కూడా మార్చుకుని దేశ సౌభాగ్యానికి ఎంతో పాటుపడాలని 1936లో రాజమండ్రితో అనుబంధం ఉన్న వ్యక్తి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. రాజమండ్రిలోని కాంగ్రెస్ భవనం ఓపెనింగ్కి ఆయన ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షులు ఉండగా రాజమండ్రితో అనుబంధం ఉన్న వ్యక్తి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. రాజకీయాలు ఎలా ఉంటాయో ఎలా ఉండాలని భారత రాజ్యాంగంలో రాత్రి కమిటీలో కూడా ఉండి పీసీ సర్కార్ సీనియర్ మెమోరియల్ ఎక్సలెన్స్ అవార్డును మెజిషియన్ మనోహర్ అందుకున్నారు. పీసీ సర్కార్ సీనియర్ మెమోరియల్ ఎక్సలెన్స్ అవార్డును రాజమహేంద్ర నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది మెజిషియన్ స్టిక్ మనోహర్ అందుకున్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఆర్కెస్ వండర్ వరల్డ్ తెలంగాణ మ్యాజిక్ అకాడమీ ఆధ్వర్యంలో పీసీ సర్కార్ సీనియర్ మెమోరియల్ అవార్డ్స్ వేడుకలో ముఖ్య అతిథిగా తెలంగాణ హైకోర్టు జస్టిస్ సూర్యపల్లి నందా చేతుల మీదుగా తనకు ఈ అవార్డు అందుకున్నట్లుగా వివరించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడారు. యువత సమాజంలో మూఢనమ్మకాల నిర్మూలనకు సంబంధించినటువంటి అంశాలను ప్రదర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా ప్రఖ్యాత మెజిషియన్ డాక్టర్ బివి పట్టాభిరామ్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చక్కాపు వెంకటరమణ, తెలంగాణ మ్యాజిక్ అకాడమీ డైరెక్టర్ మర్రి రమేష్, సీనియర్ మెజిషియన్ బోసు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి వియల్పురం అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు. రామకృష్ణ మిషన్ కేంద్రం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వారి ఆర్థిక సహాయంతో 10వ డివిజన్ వియల్పురం అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద గర్భిణులు బాలింతలకు యూపీఎస్సీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చొప్పెళ్ల భద్రారావుతో కలిసి పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. సేవ్యానంద్ మహారాజ్, టీడీపీ యువ నాయకులు వాసిరెడ్డి బాబీ తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. సేవా కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో 10వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు శివప్రసాద్, వాసంశెట్టి వెంకటేశ్వరరావు, బాబురావు, కె శ్రీనివాస్, సంజయ్, విజయ్, రవి, శ్రీకాంత్, ఎస్ శ్రీనివాస్, అర్బన్ పిహెచ్సి డాక్టర్ సంధ్య తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలన్నీ కూడా మీరు కొంచెం సైడ్కి వచ్చారు. ఇటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా ఎందుకు చేస్తున్నారు అంటే రామకృష్ణ మిషన్ అనే సంస్థ ఆధ్యాత్మిక సంస్థ, అదేవిధంగా సేవా సంస్థ. ఈ సేవా కార్యక్రమాలు ఎందుకు జరుపుతున్నారు? రామకృష్ణ మిషన్ సంస్థలో సేవా కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి? స్వామీజీలు అంటే పూజలు, ధ్యానం, ప్రార్థనలు ఇవే కదా చేసుకోవాలి. ఎందుకంటే రామకృష్ణ పరమహంస వారు, శ్రీ శారదాదేవి, స్వామి వివేకానంద వీరేమని చెప్తారు అంటే శివజ్ఞానే జీవసేవ అంటే ప్రతి జీవిలో కూడా భగవంతుడు ఉన్నాడు. జీవిలో ఉన్న భగవంతునికి సేవ చేయడమే నిజమైన పూజ. ఈరోజు మరి ముఖ్యంగా రామకృష్ణ మిషన్ ఆర్గనైజేషన్ వారు మన హెల్త్ సెంటర్లో అంటే ఫస్ట్ టైం ఈ హెల్త్ సెంటర్ కట్టిన తర్వాత ఫస్ట్ టైం ఇలాంటి కార్యక్రమం అంటే తల్లులకు, అలాగే గర్భిణీ స్త్రీలకు, అలాగే చంటి పిల్లలకు అందరికీ కూడా మంచి వైద్యాన్ని అందించాలని ఒక ఎండి డాక్టర్ గారిని ఇక్కడ తీసుకొచ్చి, గైనిక్ డాక్టర్ గారిని కానీ, చంటి పిల్లల డాక్టర్ గారు మణికమల్ గారిని కానీ వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మీ అందరికీ మంచి వైద్యం అందించేలాగా సలహాలు ఇస్తూ, అలాగే పౌష్టికాహారాన్ని కూడా అందించి రాజమండ్రి ఇన్నిస్పేట మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం ఇన్నిస్పేట పవిత్ర గోదావరి నదీ తీరాన కొలువైన శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఉదయం నుండి స్వామివారికి భస్మాభిషేకం, విశేష అభిషేకాలు, సాయంత్రం స్వామివారికి అమ్మవారికి పల్లకిపై గ్రామోత్సవం, ధూపసేవ, ప్రాకార సేవ, అష్టోత్తర అర్చనలు, ద్వాదశ హారతులు, నీరాజన మంత్రపుష్పాలు కార్యక్రమాలు ఆలయ వ్యవస్థాపకులు పట్టపగల వెంకటరావు ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి.
శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేసిన భక్తులకు శ్రీ సాయి రత్నం సేవా సమితి ఆధ్వర్యంలో ప్రసాదాలు పంపిణీ చేశారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమా కోట్లింగేశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేసిన భక్తులకు శ్రీ సాయిరత్న సేవా సమితి ఆధ్వర్యంలో కోట్లింగాలపేట కనకదుర్గమ్మ గుడి వద్ద టమాటా ఉప్మా, మంచినీరు వేలాది మంది భక్తులకు పంపిణీ చేశారు. సమితి వ్యవస్థాపకులు, సీనియర్ పాత్రికేయులు, అధ్యక్షులు ఆకుల ఈశ్వరరావు, సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ నీలాపు భాస్కర్ రావు రెడ్డి, గౌరవ అధ్యక్షులు డాక్టర్ చంద్రగిరి కిరణ్ కుమార్లు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. వివిధ సేవా కార్యక్రమాలు చేయడానికి సంకల్పించినట్లు సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామలింగం ఉపాధ్యక్షులు ముళ్ల శ్రీనివాస్, కార్యదర్శి బీవీఎస్ అరుణ్ కుమార్, చంద్రగిరి రజనీకాంత్, వి రమేష్, డి చిన్నా తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి తీరంలో ఘనంగా శివరాత్రి మహోత్సవ వేడుకలు. పలుచోట్ల ఆలయాల్లో స్వామివారికి విశేష పూజలు, ప్రసాదాల పంపిణీ. జిల్లా అభివృద్ధికి 10,000 కోట్లు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించాలి. సిపిఐ నేత తాటిపాక మధు. మార్చి 5, 6, 7 తేదీల్లో సిపిఐ జిల్లా వర్క్షాప్. ఘనంగా ప్రపంచ టైలర్స్ దినోత్సవం. 50 ఏళ్లు దాటిన టైలర్లకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఫీల్డ్ ఆపరేటర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్. ఓఎన్జీసీ కార్యాలయం వద్ద నిరసన. సమాప్తం. నమస్కారం.